ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జ్ఞానజ్యోతి అనే ప్రాజెక్టుపై అంగన్వాడీ టీచర్లకు శిక్షణ ఇస్తోంది. అందులో భాగంగానే రాష్ట్రమంతా అంగన్వాడీ టీచర్లకు శిక్షణ కార్యక్రమాలు ఈ జ్ఞానజ్యోతి అనే పేరు ఎందుకు పెట్టారంటే, నేడు ఉన్నత విద్యపై అధిక ప్రాధాన్యత పెరుగుతోంది. సమాజం ప్రాథమికంగా విద్యావంతులు ఎంతో ఎక్కువగా ఉంటే మీరు అంత బాగా ఉంటారని గ్రహించింది. మీరు సమాజం ద్వారా జీవిస్తే అది చాలా వరకు నిజం. విద్య మెరుగైన జీవనోపాధికి వేదికను అందిస్తుంది. విద్య అనేది స్వయ సాధికారత. మంచి విద్యను పొందడం అనేది తనను తాను శక్తివంతం చేసుకోవడంలో, ఏ పరిస్థితినైనా తట్టుకోగల బలమైన శక్తిని తయారు చేయడంలో సహాయపడుతుంది. విద్యావంతులు తమ గురించి, వారి చుట్టుపక్కల వాతావరణం గురించి ఎల్లప్పుడూ తెలుసుకుంటారు. ఇది ఒకరి నైపుణ్యాలను ప్రదర్శించడానికి, వారి అంతర్లీన ప్రతిభను ఉపయోగించుకోవడానికి సహాయపడుతుంది. ప్రతి విద్యావంతుడు నిర్ణయాలు తీసుకోవడానికి శిక్షణ పొందుతాడు. తీసుకున్న నిర్ణయాల పరిణామాల గురించి తెలుసుకుంటాడు. అందువలన గ్రామంలో విద్యార్థులందరికీ మంచి విద్యను అందించడమే పరిష్కారం అని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆలోచన చేసి ప్రతి గ్రామంలోన అంగన్వాడీ కేంద్రాలు, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఈ ప్రాజెక్టుకు జ్ఞానజ్యోతి అనే పేరు పెట్టారు. పాఠశాల విద్యను పిల్లలకు ఆనందదాయకమైన అనుభవం మార్చడమే ఈ జ్ఞానజ్యోతి ప్రాజెక్టు పెట్టడానికి గల కారణాలని డిఆర్పీలు తెలియజేస్తున్నారు. కమ్మదూరు మండలం జ్ఞానజ్యోతి డిఆర్పీలు నాగరాజు, నారాయణ, ఐసిడిఎస్ సూపర్వైజర్ పద్మావతి అంగన్వాడీ టీచర్లకు, విద్యార్థులకు ఎలా జ్ఞానం పెంపొందించాలో నేర్పిస్తున్న దృశ్యాలివి. ఆటపాటలతో చూపిస్తున్న దృశ్యం ఇది. కథను మార్చుకోవాలి మనం. బుక్కుల్లో అట్లుండదు కదా. ఇప్పుడు మీరు ఒకటి కథ చదివింటారు మేడం. చదివిండే కథలో ఆ ప్రాంతీయ భాష తగ్గట్టుకున్నటువంటి పదాలు ఉంటాయా? ఉంటాయా చెప్పండి? ఉండవు. మీరు ఏం చేయాలి దాన్ని మనం కొంచెం మార్చుకోవాలి, మనం క్రియేట్ చేయాల. చేసి వాళ్ళ ప్రాంతీయ భాషలోకి అనుగుణంగా చెప్పాలి. తొలకరి చిరుజల్లులం జగమంతా పరిమళాలు ఎగజిమ్మేరవ్వలం. జగమంతా పరిమళాలు ఎగజిమ్మేరవ్వలం. కిలకిలమను పిల్లలం తొలకరి చిరుజల్లులం. కిలకిలమను పిల్లలం తొలకరి చిరుజల్లులం. భారతి చిరు పెదవులపై పరవశింపు మౌవులం. భారతి చిరు పెదవులపై తొలకరి చిరుజల్లులం. కిలకిలమను పిల్లలం తొలకరి చిరుజల్లులం.